ఇంకా ఎప్పుడైనా గమనించారా? చాలామంది ఏమీ చేయకుండానే వైరల్ అయిపోతారు. మరి చాలామంది ఎంతో ఎక్కువ కష్టపడతారు. తమ జీవితంలో సిద్ధతో పనిచేస్తారు. అయినా వాళ్ళ గొంతు, వాళ్ళ పేరు ఎక్కడో కలిసిపోతుంది. వాళ్ళొక బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌లా మిగిలిపోతారు. కానీ ఒక చిన్న పచ్చ యాలక, అవును, ఒక చిన్న పచ్చ యాలక కూడా మీ అదృష్టాన్ని మార్చగలదు. మీ పేరును ఎత్తున పెట్టగలదు. డబ్బును కూడా ఆకర్షించగలదు. అది కేవలం వంటింటి వస్తువు మాత్రమే కాదు. అదొక అత్యంత చమత్కారమైన వస్తువు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు 7 చమత్కార ఉపాయాలు చెప్పబోతున్నాను. వీటిని అనుసరిస్తే మీ జీవితాన్ని పూరిపూర్ణంగా మార్చుకోవచ్చు. ముందుగా మనం యాలక మహిమ తెలుసుకుందాం. ఆ పచ్చ యాలక అంటే లక్ష్మీమాత సరస్వతీమాత రూపం. సరస్వతీమాత మంచి గొంతు, పేరు, కీర్తి ఇస్తుంది. లక్ష్మీమాత మాధుర్యం, ఆకర్షణ, డబ్బు ఇస్తుంది. పచ్చ యాలకతో ఇక్కడ 2 గ్రహాలు చాలా బలంగా శక్తివంతంగా అవుతాయి. మొదటి శుక్రుడు, రెండవది బుధుడు. దీనివల్ల గొంతు చక్రం, హార్ట్ చక్రం కూడా ఎంతో బలపడతాయి. మీకు అనిపిస్తే ఎవరూ మీ మాట వింటలేరు, మీ గొంతులో శక్తి లేదు, కాన్ఫిడెన్స్ లేదు, లేదా మనసులో ఎప్పుడూ భయం ఉంటుంది అని, అయితే కేవలం రోజూ ఒక సాధారణ పచ్చ యాలకను నోట్లో పెట్టుకుంటే కూడా మీ జీవితంలో మార్పు చూడగలరు. ఇప్పుడు నేను మీకు 7 చమత్కార ఉపాయాలు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఉపాయం నంబర్ 1. మీకు గౌరవ మర్యాదలు కావాలంటే, ప్రజలు మీ మాట వినాలంటే ఏం చెయ్యాలి? ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత ఒక పచ్చ యాలక తీసుకొని 2 చేతుల మధ్యలో ఇలా పట్టుకొని ఇలా చెప్పండి: ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారు, నా గొంతు వాళ్ల దాకా చేరుతుంది, నాకు గౌరవ మర్యాదలు లభిస్తుంది. ఇలా అన్న తర్వాత దీన్ని ఏదైనా తియ్యటి వస్తువుతో పాయ, మిఠాయి లేదా మిశ్రీ చక్కెరసం కలిపి తినేయండి. యాలక తొక్కను తర్వాత తీసేయవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 3 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. నా దగ్గర దీనికి సాక్షాత్ ఉదాహరణ కూడా ఉంది. నా ఒక క్లయింట్ చాలా ఇబ్బంది పడుతోంది. ఎంత కష్టపడినా కాన్ఫిడెన్స్ లేదు. ఎవరూ ఆమె మాట వినేవారు కాదు. ఈ రెమెడీ చేసిన 21 రోజుల్లోనే ఫలితాలు వచ్చాయి. ఆమె చాలా సంతోషంగా మంచి వార్త నాతో పంచుకుంది. ఇప్పుడు రెండవ ఉపాయం. ఇది మీను లక్ అండ్ మనీ మ్యాగ్నెట్గా మారుస్తుంది. ఏదైనా శుక్రవారం రాత్రి 3 పచ్చ యాలకలు తీసుకొని చేతిలో పట్టుకొని ఇలా అనండి: నేనిప్పుడు లక్, మనీ మ్యాగ్నెట్గా మారిపోయాను. నేను ఏ కష్టం చేసినా దానికి ఫలితం వస్తుంది, నాకు డబ్బు ఉన్నది వస్తూ ఉన్నాయి. ఇలా అని వీటిని మీ వ్యాలెట్ లేదా పర్స్లో పెట్టండి. మీ భర్త కోసం కూడా చేసి పెట్టవచ్చు. మొదటి శుక్రవారం చేసిన తర్వాత పూర్ణిమ వచ్చినప్పుడు ఈ 3 యాలకలను చెట్టు కింద లేదా నీళ్లలో లేదా మట్టిలో, ఇంటి మొక్కల్లో కూడా వేయండి. మళ్లీ కొత్తవి పెట్టండి. పూర్ణిమ నుంచి పూర్ణిమ వరకు ఇలానే కొనసాగించండి. దీంతో అనెక్స్‌పెక్టెడ్ డబ్బు వచ్చే అవకాశం, అప్పుల సమస్యలు తీరడం, అడ్డంగా ఉన్న డబ్బు రావడం జరుగుతుంది. కానీ వ్యాలెట్ చాలా క్లీన్గా ఉండాలి. చినిగిపోయి ఉండకూడదు, లోపల అనవసర బిల్లులు ఉండకూడదు. మూడవ రెమెడీ లవ్ అండ్ రిలేషన్షిప్ కోసం. లవ్ లైఫ్లో సమస్య ఉన్నా, ఎవరితోనైనా సంబంధం మెరుగుపరచాలన్నా ఈ రెమెడీ చేయండి. ఏదైనా శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 మధ్య ఒక పచ్చ యాలక తీసుకొని చేతిలో పట్టుకొని దానిపై 6 అనే సంఖ్యను 6 సార్లు ఇలా రాయండి. ప్రతిసారీ ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటూ రాయాలి. ఒక్కొక్కసారి ఒక్క వ్యక్తి మాత్రమే. తర్వాత ఆ యాలకను ఏదైనా మిఠాయితో కలిపి అదే రోజు తినేయండి. దీనితో మీ హార్ట్ చక్రం ఓపెన్ అవుతుంది, ఆరా పాజిటివ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి మీ పట్ల ఆకర్షణ పుడుతుంది, సంబంధాలు మెరుగుపడతాయి. కానీ మీరు కూడా ప్రాక్టికల్గా సహజంగా ఉండాలి. గొడవ పెట్టకూడదు, ఫిర్యాదు చేయకూడదు. ఈ రెమెడీని వేరువేరు వ్యక్తుల కోసం వేరువేరు శుక్రవారాలు చేయవచ్చు. నాల్గవది స్వంత ఆరా క్లెన్సింగ్, నెగటివిటీ తొలగింపు కోసం. ఎవరైనా మిమ్మల్ని జెలసీ చేస్తున్నారని, బ్లాకేజెస్ ఉన్నాయని అనిపిస్తే మంగళవారం లేదా అమావాస్య రోజు ఒక గిన్నెలో ఒక పచ్చ యాలక ప్లస్ కొంచెం పసుపు వేసి బెడ్రూంలో ఓపెన్గా రాత్రంతా పెట్టండి. నా మీద ఉన్న అన్ని బ్లాకేజెస్, నెగటివిటీ, జెలసీ ఇందులోకి వెళుతున్నాయి అని అనుకోండి. మరుసటి రోజు నీళ్లు కలిపి మొక్కల్లో పోయండి. ప్రతి అమావాస్య లేదా మంగళవారం రిపీట్ చేయవచ్చు. ఇతరుల కోసం కూడా వేరువేరు గిన్నెల్లో పెట్టవచ్చు. ఐదవది కాన్ఫిడెన్స్, పబ్లిక్ స్పీకింగ్, ఇంటర్వ్యూ, సేల్స్ జాబ్, సింగింగ్ కోసం. పని మొదలుపెట్టే ముందు రోజు కూడా చేయవచ్చు. ఒక యాలక తీసుకొని నా మాటల్లో ప్రభావం, సత్యం ఉంది అని నెమ్మదిగా నమిలి తినేయండి. ఆరవది ఒక కోరికను త్వరగా నెరవేర్చుకోవాలంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి శుక్రవారం లేదా శుక్రవారం అమావాస్య అయితే అదే రోజు ఒక గ్లాసు నీళ్లలో ఒక యాలక వేసి ఆ ఇచ్ఛను ప్రెజెంట్ టెన్స్లో చూస్తూ చెప్పండి. ఉదాహరణకు, నాకు ఇప్పుడు జాబ్ వచ్చేసింది, నా కూతురు శుభం జరుగుతోంది. రాత్రంతా ఓపెన్గా పెట్టి మరుసటి రోజు మొక్కల్లో పోయండి. ఏడవది ఆఖరిది.
జీవితంలో అవకాశాలు, ఇంక్రిమెంట్, బిజినెస్ బాగా నడవడం, ప్రమోషన్ కోసం ఒక యాలక తెరిచి లోపలి గింజలు చేతిలో పట్టుకొని ఇంటి బయట లేదా బాల్కనీలో లేదా కిటికీ దగ్గర ఉత్తరం వైపు ముఖం పెట్టి నిలబడండి. ఒకసారి ఓం క్లీం కృష్ణాయ నమః అని, తర్వాత మీ కోరిక ప్రెజెంట్ టెన్స్లో చెప్పి థ్యాంక్యూ అని ఆ గింజలను బయట జల్లేయండి. ఈ చిన్న చిన్న ఉపాయాలే మీ అదృష్టాన్ని మార్చగలవు. కాని ప్రతిసారీ చెప్పినట్టు కష్టం తప్పదు. కర్మల మీద శ్రద్ధ పెట్టాలి. ఉపాయాలను సైడ్ సపోర్ట్గా మాత్రమే వాడండి. పూర్తి నమ్మకం, ఓపికతో. వీడియో బాగుంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్లో తప్పక యాలక మిరాకిల్ అని రాయండి. మరో వీడియోలో కలుద్దాం. యూట్యూబ్లో ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.